అవును. కాకపోతే ఏంటంటే లోకేష్ అప్పటిదాకా ఇక అసలు మనం రేపు ఎలక్షన్‌లో పోటీకి ఉంటామా అనే స్టేజ్‌లో ఉన్న క్యాడర్‌కి లేదు లేదు పోటీలో ఉన్నాం. అట్లాగే తెలుగుదేశం భవిష్యత్తు ఇక లేదా అన్న భయం నుంచి తెలుగుదేశానికి ఒక భవిష్యత్తు ఉంది అన్నటువంటి సంకేతం ఇవ్వగలిగాడు లోకేష్. అది హ్మ్. హ్మ్. మెచ్చుకోవాలి. అవును. జగన్‌కి ఇప్పుడు అవసరం ఏంటయ్యా అంటే ఒకటి అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండటం ఒక ఎత్తు. హ్మ్. పదే పదే ఇక్కడ జనంలో లేడు, 3 రోజులే ఉంటాడు, 4 రోజులే ఉంటాడు అన్న ప్రచారం. హ్మ్. చంద్రబాబుదొచ్చేటప్పటికి ఆయన వారంలో 2 రోజులే ఉన్నా, 20 హ్మ్. రోజులకి తగిన ప్రచారం ఉంటది. ప్రింట్ మీడియా, హ్మ్. ఎలక్ట్రానిక్ మీడియాలో. ఆయన అవును. హైదరాబాద్‌లో కూర్చున్నా, ఆయన ఇక్కడ వీళ్ళతో మాట్లాడేసారు, ఆళ్ళతో మాట్లాడేసారు. అమరావతి డేట్ లైన్ తెస్తారు. హ్మ్. జగన్ ఏదన్నా అక్కడ బెంగుళూరులో మాట్లాడితే, బెంగుళూరు డేట్ లైన్ నుంచినే వస్తది వార్త. అవును. హైదరాబాద్‌లో హ్మ్. మాట్లాడితే, హైదరాబాద్ డేట్ లైనే వస్తది. హ్మ్. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ మాట్లాడినా అమరావతి డేట్ లైన్ తెస్తారు. అంటే అది వాళ్ళిక్కడే అమరావతిలోనే ఉన్నట్టే. ఉన్నారన్న ఒక హ్మ్. సంకేతం. అంటే టాక్టికల్ ఇదంతా కూడా మైండ్ గేమ్ హ్మ్. నడిపేటటువంటిది. హ్మ్. తెలుగుదేశం ఆ మీడియా మైండ్ గేమ్‌లో నంబర్ 1. వీళ్ళకి అవును. అది చేత కాదు. హ్మ్. కాబట్టి పబ్లిక్‌లోకి వెళ్ళడం ద్వారా ఆ ర్యాపో మెయింటైన్ చేయడం అనే కార్యక్రమం ట్రై చేస్తుంటాడు. హ్మ్. అవును. హ్మ్. రెండోదేంటంటే అసెంబ్లీకి ఎళ్ళకపోవడం అనేటటువంటి సంకేతాన్ని ఇలా హ్మ్. ఫిలప్ చేయటం అవును. రేపొద్దున. హ్మ్. రేపు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఈళ్ళు రేపో మాపో 60 రోజులు ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు. హ్మ్. టోటల్‌గా మేబీ వచ్చే ఏడాది ఎండింగ్‌కి ఇట్లాగే ఇతన్ని అనర్హత వేటు వేయాలని చూస్తారు. హుహు. అప్పుడు ఇదిగో హ్మ్.